తెలంగాణ కాంగ్రెస్ కు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టనుంది ఏఐసీసీ. పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నాం, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి రేసులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు రేసులో ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ నుంచి సీతక్క రేసులో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణలో త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ నెల 27తో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి పదవి కాలం ముగియబోతోంది. మొత్తం 3 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి పదవిలో కొనసాగడంతో కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నాడు. అయితే సామాజిక సమీకరణలపై ఈ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. అనేక మంది నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న నేపథ్యంలో రెడ్డి సామాజిక నుంచి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇతర సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తుందనే అభిప్రాయానికి ఏసీసీ సమాచారం. పీసీసీ స్థాయిలో ఉన్న నేతలు ఎవరు ఉన్నారు, ఎవరెవరు రాష్ట్ర పార్టీ నడపగలరనే దానిపైన కూడా బలాబలాలు, పార్టీ జరిగే లాభాలపైన రిపోర్ట్ అయితే ప్రస్తావించి అది దీపదర్శనం నుంచి తయారు చేస్తా ఉంది. అయితే చాలా మంది నేతలు పీసీసీ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి అలాగే జగ్గారెడ్డి ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. జానారెడ్డి కూడా తనకు పీసీసీ పదవి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కొంతమంది నేతల దగ్గర చెప్పినట్టుగా సమాచారం. బయటకి ఆయన చెప్పకపోయినప్పటికీ సీనియర్ నేతల దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ గౌడ్ పేరు వినిపిస్తా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ పార్టీ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి పీసీసీ ఇస్తే దాన్ని సమర్థవంతంగా చేస్తానంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. దీంతో పాటు సంబంధించి మరికొంతమంది నేతలు ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు మిగతా 2 సమాజ వర్గాలకు సంబంధించి ఎస్టీ అలాగే ఎస్టీకి సంబంధించిన సామాజిక వర్గాల అభ్యర్థులను కూడా టీ కాంగ్రెస్ అలాగే ఏఐసీసీ పరిశీలిస్తా ఉంది. ముఖ్యంగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ పేరు వినిపిస్తా ఉంది. నిజానికి నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ అక్కడ అనేక రాజకీయ సమస్యల నేపథ్యంలో ఆయనకు అది ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో అవకాశం కల్పిస్తామని చెప్పినట్టుగా సమాచారం. ఆయన కూడా పీసీసీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ అలాగే సీతక్క ఇద్దరు కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం సీతక్క మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆమెకు సంబంధించి ఇస్తే ఇలా ఉంటుందని దానిపైన కూడా సమీకరణలపై అంచనా వేస్తుంది. ఏదేమైనా రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం ఉన్నారు కాబట్టి ఆల్టర్నేట్ సామాజిక వర్గాల నేతని పీసీసీకి అవకాశం ఇవ్వాలనే కంక్లూజన్ కి ఏసీసీ వచ్చిన సమాచారం. అట్ ది సేమ్ టైం 4 నుంచి 5 వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశం ఉంది. ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కో నేతను వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల చివరిలోగా కూడా కొత్త పీసీసీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే రాకేష్, బీసీలు 50% కన్నా ఎక్కువ ఉన్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేతకు ప్రాధాన్యత కల్పించే అవకాశం ఎక్కువగా ఉంది అన్న ఒక టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా సామాజిక వర్గం నేతలకు ఇప్పుడు పీసీసీ చీఫ్కు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి మిగతా సామాజిక వర్గాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా పీసీసీ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో రెడ్డి కాకుండా మిగతా సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. గతంలో వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు కూడా డి శ్రీనివాస్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ప్రస్తుతం అదే ఫార్ములాని టీ కాంగ్రెస్ లో అమలు చేయాలన్న ఆలోచనలో ఏసీసీ ఉన్నట్టుగా సమాచారం. ఎట్ ది సేమ్ టైమ్ మంత్రివర్గంలో కానీ అటు ఇతర శాఖలలో ప్రాధాన్యత లేని ఏవైతే కులాలు ఉన్నాయో వారికి సంబంధించి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనకు ఏసీసీ వచ్చింది. అలా ప్రస్తుతం క్యాపబుల్ ఉన్న లీడర్లు అలాగే వారి సామాజిక వర్గాలను అంచనా వేసుకుని పీసీసీ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎవరెవరైతే కేపబుల్ ఉన్న దానిపైన ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. ఈ నెల చివరిలో అయితే దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అనేది పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్ రాకేష్.